కామాక్షి. కా అంటే లక్ష్మీదేవి, మా అంటే సరస్వతీదేవి, అక్షి అంటే కన్ను. కామాక్షిదేవి అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవిని కన్నులుగా కలిగినది అని అర్థం. కాంచీపురంలో వెలిసిన కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు. ఆ తల్లి సంకల్పం ప్రధానంగా ఉండి తీరాలి. ఆ తల్లిని దర్శించుకోవడానికి ఎన్నిసార్లు భక్తులు సంకల్పించుకున్నా వెళ్ళలేరని, ఆ తల్లి సంకల్పం ఉంటేనే అమ్మవారి దర్శనం సాధ్యమని భక్తుల విశ్వాసం. సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని తల్లి నాభి నుండే పోషిస్తుంది. అదేవిధంగా కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఎటువంటి కష్టనష్టాలు ఎదురవకుండా ఆ కరుణామూర్తి ఎల్లవేళలా కాపాడుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాంటి కరుణామూర్తి, కారుణ్య స్వరూపిణి అయిన అమ్మవారు ఒకప్పుడు తామసగుణం కలిగి ఉండేవారు. తామసగుణం అంటే ఉగ్రరూపంలో ఉండేవారు. అలాంటి ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శాంతపరచడానికి ఎవరు ప్రయత్నించారు? ఏ విధంగా అమ్మవారిని శాంతపరిచారు? ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు భక్తులు కోరిన వెంటనే పాచికలాడారట. ఎవరితో ఆడారో తెలుసుకుందామా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ ప్రభావతి. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా తెలుగమ్మాయి. తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లా శివకంచిలో కామాక్షీదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. పద్మాసనంలో కూర్చున్న అమ్మవారి ఆలయాన్ని ఒకప్పుడు లలితా కామకోట నాయికి క్షేత్రంగా పిలిచేవారు. భండాసురుడు అనే రాక్షస సంహారం తరువాత త్రిపుర సుందరీదేవి ఈ ఆలయంలో స్థిరపడింది. నిలబడి ఉన్న భంగిమకు బదులుగా శాంతి శ్రేయస్సును సూచించే యోగ భంగిమ ఈ అమ్మవారు ధరించి ఉన్నారు. కామాక్షిదేవి కమలాన్ని పోలిన కూర్చున్న భంగిమలో ఉంటుంది. అందుకే దీనిని పద్మాసనం అంటారు. ఇక్కడ వెలిసిన శ్రీ కామాక్షి అమ్మవారికి కుడి ఎడమలుగా లక్ష్మీదేవి, సరస్వతీదేవులు వింజామరలు వీస్తూ ఉంటారు. కామాక్షిదేవి ఇక్కడ కారణ, బింబం, సూక్ష్మం అనే 3 రూపాలలో విశిష్ట పూజలు అందుకుంటున్నారు. భారతదేశంలోని సప్తమోక్షపురాలలో కంచిక్షేత్రం ఒకటి. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో కంచి కామాక్షిదేవి అమ్మవారి ఆలయం ఒకటి. పద్మాసనంలో కూర్చున్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కామాక్షి దేవత తన 2 చేతులలో చెరుకుగడ, చిలుకను, పాస, అంకుశాన్ని, 5 పువ్వుల గుత్తిని ధరించి నుదుటిపై చంద్రవంకను ధరించి ఉంటుంది. అమ్మవారి నాభిభాగం ఇక్కడ ఉందని విశ్వాసం. అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపునిగా పూజిస్తారు. అష్టాదశ శక్తి పీఠాలలో కంచి కామాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. కన్నులతోనే భక్తులను కరుణించే తల్లి కనుక కామాక్షి అని పిలువబడుతుంది. అమ్మవారి విగ్రహం ఎవరు తయారు చేసినది కాదు, స్వయంభూగా వెలిసిన విగ్రహము. నిరాధారంగా భూమిపై ఆనకుండా ప్రతిష్ఠ అయి ఉన్న తేజోరూపం ఆ కరుణామయి, ఆ అమ్మ, ఆ కామాక్షి అమ్మ. అన్ని ఆలయాలలో మూలమూర్తి ఉన్న ప్రదేశాన్ని గర్భగుడి అని అంటారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా అమ్మవారు ఉండే మూల స్థానాన్ని బిల్వ ఆకాశం అని అంటారు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆదిశంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించారు, ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని ఏ విధంగా శాంతపరిచారో ఇప్పుడు తెలుసుకుందాం. కంచిని పరిపాలించే ఆ రాజులంతా ఆ తల్లిని ఆడబడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధించేవారు. దేవీ భాగవతంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజును రూపొందించారు. అంతటి సౌందర్య రాశి, చతుష్షష్టి కళానిలయమైన కామాక్షి కూడా రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణహింసకు పాల్పడుతూ ఉండేది. ఆమెను శాంతింపచేయడానికి యావత్ భారతదేశంలోని మూలమూలల నుండి వేద పండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు అలాంటివి ఎన్నో చేయించేవారు. వారు పూజలు చేస్తుండగా వారిని ఆ అమ్మవారు కబళించి వేసేది. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరిక కర్తవ్యంగా
రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు. ఆపద వచ్చినా అపాయం వచ్చినా వారికిక బయటకు వచ్చే అవకాశం లేనేలేదు. వచ్చారంటే ఇక నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతి అయిపోవాల్సిందే. క్షేత్రపాలకుడు కామాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షిభూతునిలా చూస్తూ ఉండిపోయాడు. తన దేవేరి తామస ప్రవృత్తిని మార్పించడానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి అని మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయడానికి వీలులేదని నిర్ణయించుకున్నాడు ఆ బోలా శంకరుడు. తన శరీరంలోని అర్ధభాగము అయిన ఈశ్వరుని అవమానపరిస్తే తనను తాను అవమానపరుచుకోవడమే అవుతుంది అని అనుకున్నాడేమో ఆ మహాపరమేశ్వరుడు. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైనది. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకాలుడికే తెలుసు. ఎవరి వంతుకు ఏది వస్తే అది వారు మంచైనా చెడైనా జయమైనా పరాజయమైన అనుభవించి తీరాల్సిందే. ఆదిశంకరాచార్యులు కంచిలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి పైన చెప్పిన విధంగా ఉంది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారి అయిన ఆదిశంకరాచార్యులు, నేను కామాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంత కంపించిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి కరుణాస్వరూపిణి అయిన ఆ కామాక్షి తల్లి రాత్రి సమయంలో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుంది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగమూ రాని విధంగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగు పెట్టవద్దు. అసలు అంతఃపురం నుండి బయటకు వెళ్ళరాదు. పొరపాటుగా బయటకు వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని వివరించి పాండ్యరాజు వేడుకున్నాడు. ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరిచాడు. సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ తర్వాత వారు గృహస్థుల గృహాలలో ఉండరాదు. మేము ఆలయాలలోనే ఉంటాము. జగన్మాత అయిన కామాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు. మీరు అడ్డు చెప్పవద్దు అన్నాడు. పాండ్యరాజు హతాశుడైనాడు. దేవీ తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారినిక నేను చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యుల వారిని ఆలయంలోనికి తీసుకువెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో, ఆ పాపము తన తరతరాలను పట్టి పీడిస్తుందేమో అని నిద్రరాక అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. రాత్రి అయినది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనము వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చుండిపోయాడు. ఆ తల్లి ఆయన మనోనేత్రముల యందు ప్రత్యక్షమై బ్రకుటి మధ్య నిలిచి సహస్రాకారంలో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధావర్షం కురిపిస్తున్నది. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతట అవే మారుమ్రోగాయి. ఆలయంలోని అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో అమ్మవారి అర్చనామూర్తిలో చైతన్యము వచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి నిల్చున్నది. పాదమంజీరాలు గల్లుమన్నాయి. తన స్వామి వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించింది. కర్ణతటాకాలు దగదగా మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టుచీర బంగారు జరి అంచుల కుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ పుడమి తల్లికి స్వాంతన చెబుతున్నట్లుగా, కోటి వెన్నెలను రాసిపోసినట్లుగా చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారము వద్దకు వచ్చి లిప్తకాలము ఆగినది.